మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను వెరైటీ రెసిపీ అండి. పనసగింజతో హెల్దీ రెసిపీ, రిచ్ ప్రోటీన్ ఉందండి. దీనికి పనసగింజని రేపలు తీసేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకబెట్టాలి. ఒక సుమారు 40 వరకు తీసుకున్నాండి. అలాగే దీనికి కావాల్సిన ఒక ఉల్లిపాయ, ఒక టమాటా పెద్దది, ఒక నిమ్మకాయ గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక 5-6 స్పూన్లు పల్లీలండి. ఇవి వేయించుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఈ విజిల్స్ వచ్చి ఈ పనసగింజలు ఉడికేలోపు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని ఈ గింజల్ని తీసి చల్లారిన తర్వాత వాటిని మనకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. దీనికి ఆయిల్తో పని లేదండి. ఇది చాలా హెల్తీ రిచ్ ఫుడ్ అండి. ఎక్కువ ప్రోటీన్ ఉన్నది ఆహారం, చాలా మంచి ఫుడ్ అండి. బాలింతలకు కానీ ఎవరికైనా తినచ్చు. చాలా మంచి ఫుడ్ అండి. దీనికి నూనెతో పని లేదండి. దీన్ని మనం ఒక బాండి పెట్టుకుని, మనం బయట చాట్ తెచ్చుకున్నాం కదా, బఠానీ చాట్, ఆ టైప్లో మనం చేశానండి. ఇలా ట్రై చేశాను, చాలా చాలా బాగుంది. మీరు కూడా బాండి పెట్టుకుని దీంట్లో ఈ పనసగింజ వేసి, అలాగే ఉల్లిపాయ, టమాటా, కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఉప్పు అక్కర్లేదులాగా ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకటం, ఇంక ఉప్పు అక్కర్లేదు. వేసుకుని దాంట్లోనే మనం వేయించి ఉంచుకున్న బేసన్ గుండు కూడా దాంట్లో వేసుకుని మొత్తానికి పైకి కలుపుకుంది. దాంట్లోనే జీరా పౌడరు, చాట్ మసాలా, గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, నేను అన్నీ హాఫ్ స్పూన్ చొప్పున వేసుకుని, కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే కనుక చూసి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవి సరిపోతే కనుక కావాలంటే వేసుకోవచ్చు, వేసుకున్నా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ కలిపి పైన కొత్తిమీర చల్లి వేడివేడిగా ఇది సర్వ్ చేయడండి. దీన్ని ఒక బౌల్ తీసుకుని దానిలో నిమ్మరసం పిండి పైన ఇది నేను కాన్ఫ్లెక్స్ వేసానండి. ఉంటే కనుక సేవ్ కూడా వేసుకోవచ్చు అండి, సన్న కార్పస్ కూడా వేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా టీ టైం స్నాక్గా బాగుంటుంది. పిల్లలకు కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసే రెసిపీ అండి. ఎవరిని వచ్చినప్పుడు కూడా చేసి ఇచ్చే రెసిపీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్ద వరకు లైక్ చేస్తారు. ఒకసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎందుకంటే వర్షాకాలం అలాంటప్పుడు ఈ ఐటమ్స్ చాలా బాగుంటాయండి. నోటికి స్పైసీగా, రుచిగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వ్యూస్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.